సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో ఎక్స్పర్ట్స్ ఇచ్చిన అనేక లీగల్ విషయాల గురించి మనం ఇంట్లో తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఒక మరణ వాంగ్మూలం, ఒక వ్యక్తి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. అది అనుమానాస్పదమైనటువంటి, అది చావు బతుకుల మధ్య ఉన్నాడు. చావు బతుకుల మధ్య అది ఏదో దీంట్లో ఏదో ఫౌల్ ప్లే ఉంది అని అనుమానం ఉంటుంది. అతను మట్టుకు అతను విషం తాగొచ్చు, లేకపోతే ఇంకోటి విషం తాగి చంపించవచ్చు, లేకపోతే ఎవరైనా కొట్టచ్చు. కొట్టడం వల్ల అతనేమో ఆరంగా సీరియస్ కండిషన్కి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి కండిషన్లో అతనికి ఆ సీరియస్ కండిషన్ రావడానికి ప్రమాదకర పరిస్థితి, మృత్యుద్వారాల దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చింది అతనికి. అలా దీన్ని ఏమంటారంటే అప్పుడు మేజిస్ట్రేట్ వెళ్ళారా మరణ వాంగ్మూలం తీసుకుంటారు. ఎందుకంటే అనుమానాస్పద మృతికి ఇంకా మృతి అవ్వలేదు, అనుమానాస్పద మృతి అయ్యేందుకు అవకాశం ఉంది. అది ఏమిటి? ముందే ఇతని దగ్గర ముద్దాయిదైతే అతను తీసుకెళ్తే మరణ వాంగ్మూలం తీసుకెళ్తే మనకి అతను ఒకవేళ చనిపోయినట్లయితే విచారణ చేసేవాడు సులువు అవుతుంది, తేలికవుతుంది. అనుమానం అర్థం లేని అనుమానం పెట్టి మనుషులను ఎవరు చేయకుండా నా మటుకు నేనే ఉరిపోసుకున్నాను, నా మటుకు నేనే ఒక విషం తాగాను అన్నారు. లేదు తాగించారు, లేదు ఎవరో పీక నిప్పిస్తారు, ఎవరో కొట్టారు, ఎవరు చంపారు, బాగా కొట్టగా చనిపోయాడు అని అంటారు. కొట్టారు, బాగా కొట్టారు, కొట్టడం చనిపోయాడు అంటారు. ఆ చనిపోవడానికి అతను కొట్టడం చనిపోయాడా, పీక మీద దొక్కడం చచ్చిపోయాడా ఏంటి? అతను చనిపోకముందు ఇంకా చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు అతను మరణ వాంగ్మూలం తీసుకున్నట్లయితే అది చాలా వరకు ఆ మరణానికి కారణాన్ని తెలిసి దీన్నే మరణ వాంగ్మూలం అంటారు. అంటే బతుకున్న వ్యక్తి బతికే ఉంటాడు, ఇంకా ప్రాణం పోలేదు. అంచేత ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి నుంచి అనుమానాస్పదమైనటువంటి చావది అనుమానాస్పదమైన చావు. ఇప్పుడు అనుకున్నాం, ఇంత చెప్పుకున్నాం కదా, అనుమానాస్పదమైన చావు విషయంలో మరణ వాంగ్మూలం తీసుకోవడం జరుగుతుందండి. అనుమానాస్పద చావు జరిగేందుకు అవకాశం ఉంటుంది. దీంట్లో మేజిస్ట్రేటు మరణ వాంగ్మూలం నమోదు చేయనప్పుడు ముఖ్యంగా వాంగ్మూలం ఇచ్చిన వారి ఆలోచన సరళిని గ్రహించి మరణ కారణము లేక ఆ పరిస్థితులు గల కారణాలను మరణ సంబంధం తెలుసుకునేవాడును. అసలు ఎందుకు ఈ రంగం అయింది ఏమిటి ఇవన్నీ మేజిస్ట్రేట్ తెలుసుకుంటాడు. అతను ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాడు, అతను చావు బతుకుల మధ్య ఎందుకు కొట్టమిట్టాడుతున్నాడు, కారణం ఏంటి అనేది ముందు అతను బాగా తెలుసుకుంటాడు మేజిస్ట్రేట్. అతను ఎందుకే ఈ చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నాడు? తన మటుకు తను చేసుకున్నాడా, ఇంకోళ్ళు ఎవరైనా అతను చంపడానికి ఈ రంగ తమ ప్రయత్నం చేశారా, ఏమిటి ఎందుకు ఇలా జరిగింది అనేది, ఏమైనా కొట్టారా, ఇతని మటుకు ఇతనే ఏదో మందు తాగి అయ్యాడా, లేకపోతే అనారోగ్య కారణాలు అయ్యాడా, దీన్ని ముందు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుంచి తీసుకునే దీన్ని మరణ వాంగ్మూలం అంటారు. వాంగ్మూలం రాయటకు ముందర మేజిస్ట్రేట్తో తను ఎవరో వివరించట, అలాగే వాంగ్మూలం ఇచ్చి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుంటా, వారి పరిస్థితిని అర్థం చేసుకుంటా సమాజం రాబట్టే సాధారణ ప్రశ్న అడుగును. ముందు అతను చెప్ప నేను ఫలానా వాడిని, నేను మేజిస్ట్రేట్ని, నేను ఇందుకోసం నీతో మాట్లాడుతున్నాను అని మేజిస్ట్రేట్గా చెప్పాలి ఆ వ్యక్తికి. నువ్వు నీ విషయాన్ని స్పష్టంగా కారణం ఏంటో, నేను వాళ్ళు వచ్చి నీకు ఎందుకు అడుగుతున్నా అంటే నీవు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు, ఈ పరిస్థితికి ఏంటి కారణం, ఈ పరిస్థితికి ఏంటి కారణం అని తెలుసుకోని వచ్చాను, నువ్వు చెప్పు, నీ ఉన్నదని చెప్పు అని అడుగుతారన్నమాట. జావులు నమోదు చేసి వారి సైగలు లేదా వారి సంజ్ఞలు గ్రహించి వారి మాటలు నమోదు చేయవలను. కొందరు మాట్లాడలేకపోతారు, సంజ్ఞలు చేస్తారు. ఇలానో ప్రశ్న వచ్చిననుకోండి, ఇలా అనొచ్చు, తల అవి కూడా రాయాలి. నేను ఇలా ప్రశ్న వేశాను, ఆ ప్రశ్నకి అతను ఒప్పుకోలేక అతను కాదన్నాడు, అవునని తలూపాడు, చేతులతో ఇలా అన్నాడు, ఇవన్నీ కూడా రాయాలి. మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. అలాంటప్పుడు ఆ సంజ్ఞలు ఏంటి, ఏ రకంగా చేశారని కూడా అక్కడ రాయాలి. వాంగ్మూలం ఇచ్చిన వారి స్థితిని తెలుసుకుంటకు ఎప్పుడే మేజిస్ట్రేట్ డాటగా దగ్గర వద్దని సర్టిఫికేట్ తీసుకుంటే అవకాశం ఉండును. అంతే తర్వాత తీసుకుంటే దీన్ని బట్టి డాటగా సర్టిఫికేట్ ఉంటుంది. అవకాశం ఉన్నంతవరకు వాంగ్మూలదారుడు వివరించినట్లు కానీ విషయాలు వాంగ్మూలంగా నమోదు చేయవలను.
అవకాశం ఉన్నందుకు మేజిస్ట్రేట్ వాంగ్మూలం ద్వారా ముద్దాయి సమాచారం తెలుసుకున్నాను. ఒకవేళ ఎవరినైనా అతన్ని కొట్టారనుకో, కొడితే ఆ కొట్టిన వాళ్ళు ఎవరో అతని ద్వారా తెలుసుకోవడం మంచిది. ఎవరు అతను చితకు బాదారు, ఎవరు చంపడానికి కత్తి పొడిచారు, ఎవరు పిస్టల్ పిలిచారు, ఇవన్నీ వీళ్ళందరూ ముద్దాయి ఎవరో అతని ద్వారా తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. ముందు వీళ్ళందరూ ముద్దాయిని రాబట్టాలి. ముద్దాయి విషయాన్ని ఎవరు ముద్దాయిని ప్రతి ప్రశ్న అలాగే జవాబు రాయాలి. అవి సైకిల్ ద్వారా కానీ సౌందర్యం ద్వారా కానీ ఎలా వివరించబడినో వివరించాలి. ఫలానా వాడు అనేది ఇవన్నీ చేయాలి. మనం వాంగ్మూలం నమోదు అనంతరము అది చదివి ఆ వాంగ్మూలదారునికి అని వినిపించి అవకాశంలా వారి సంతకం చేయించగలను. తర్వాత మేజిస్ట్రేట్ సంతకం చేయగలను. అంతా రాసింది బాబు, ఇప్పుడు నీతో మాట్లాడాను కదా, ఇగో నీ చదివిస్తున్నాను, నువ్వు అవునుంటావు కాదు చూడు అంటారు. అంటే చదివించి అది ఓకే చేస్తే అది చేయగలిగి సంతకం చేయించాలి. అది లేకపోతే వేరే ముద్రించుకోవడం చేయాలన్నమాట. వ్యక్తులను గుర్తుపట్టుట. ఇంకా కొంత నేరం చేశారు, కొట్టారు, ఇలాగని అంటుంటారు కదా, కొట్టారు, తిట్టారు, ఇవన్నీ ఉంటాయి కదా, హత్య చేసి గన్ పీల్చారు, నా మీద పిస్టల్ పీల్చారు అంటారు కదా, వాళ్ళని గుర్తుపెట్టాలన్నమాట. అనుమానితులను గుర్తించు పెరేడ్ నిర్వహించినప్పుడు మేజిస్ట్రేటు కొన్ని రూల్స్ పాటించాలి. ఈ కింద రూల్స్ పాటించాలి. ఇలాగే చెప్పే రూల్స్ పెట్టాలి. ఒకటి, వ్యక్తులు గుర్తుపట్టడం అని పెరేడ్ ఉంది కదా, పెరేడ్ కదా, ఏ అనుమానితులను గుర్తించు పెరేడ్ నిర్వహించుటకు జిల్లా జడ్జి ద్వారా నియమితుల మేజిస్ట్రేట్నకు పోలీసు వారు పెరేడ్ నిర్వహించని విజ్ఞాపన పత్రం ఇవ్వను. జిల్లా జడ్జి చేశాడు మేజిస్ట్రేట్కి, నువ్వు ఓ పెరేడ్ నిర్వహించి దాంట్లో ఎవరు నేరస్తులు అవుతారో ఏమిటో ఆ గుర్తించమని అతనికి మేజిస్ట్రేట్కి చెప్పడం జరుగుతుంది. ఆ విజ్ఞాపన పత్రం ద్వారా మేజిస్ట్రేట్ వీళ్ళని త్వరగా పెరేడ్ నిర్వహించాలి. ముద్దాయి బెయిల్ అప్లికేషన్ పెండింగ్లు ఉన్నాయల్లా ఆ విషయం పోలీసు వారు మేజిస్ట్రేట్కి తెలిపినల్లా మేజిస్ట్రేట్ అవకాశం వరకు త్వరితగతిన బెయిల్ వాదనలకు ముందరే గుర్తింపు పెరేడ్ నిర్వహించబడును. అవకాశం వరకు గుర్తింపు పెరేడ్ యందు ముద్దాయి పోలికలతో అనగా వయస్సు, ఎత్తు, రంగు, వారి జీవన విధానం సరిపోయి ఉండు వేరే వారిని కూడా ప్రవేశపెట్టుకోండు. ఒక ముద్దాన్ని గుర్తించాలి. ఒక ఎక్స్ ఉన్నాడు, ఎక్స్ మీద చెప్పాడు ఫలానా ఎక్స్ నన్ను చంపబోయాడు లేదా కొట్టాడు. ఆ ఎక్స్ని ఎవరు కొట్టారో ఆ వ్యక్తిలాగా ఉండే వ్యక్తిని, అతని వయసు, అతని ఎత్తు, అతని బరువు, అతని వేసుకున్న డ్రెస్సులు లాంటివి అతను వేసి ఇంకో వ్యక్తిని కూడా ప్రవేశపెట్టాలి. అతను ఫలానా వాడు కొన్ని పేరు చెప్పేస్తున్నాడు కదా, ఆ పేరు చెప్పినప్పుడు మరి కరెక్ట్గా ఆ వ్యక్తిని చెప్పాలి. ఊరికి పేరు చెప్పేసి కుదరదు. అంచేత గుర్తి అదే రకంగా ఉన్న మనిషి ఇంకోటి కూడా అదే వయసులో ఉన్నవాడిని ఇంకో పేరు పెడతారు. ఒక పేరు దుస్తుల వల్ల గుర్తింపు అయిన ఆ విధంగా మేషుడు వేరే వరకు అలాంటి దుస్తులు ధరింపజేసి చూపబడను, లేక దుస్తులు మార్చి చూపెట్టబడను. ఇక ముద్దాయి తాను ఏ రీతిలో ఉండేటకు ఇష్టపడను అందుకు అంగీకరింపబడను. మరియు పెరేడ్ జరుగుతున్న సమయం ముందు అక్కడ ప్రదేశంలో ఎవరైనా కొందరు ఉండటం ముద్దాయికి ఇష్టం లేనిలా ఆ విషయంపై తన తిరస్కారం చెప్పవచ్చును. అలాగే ఒక సాక్షికి ముద్దాయిని ఒక చోట నిలబడి ఉండగా చూపించి పిదపై రెండో సాక్షికి చూపించటకు ముందర తను నిలబడిన చోటు మాత్రం కోరవచ్చును. ఇప్పుడు ముద్దాయిని గుర్తిస్తున్నాడు కదా, ఒకడేమో ఇబ్బంది పడ్డాడు, కొట్టబడ్డమని పలానాడు కొట్టాడు అన్నాడు. కొట్టిన వ్యక్తి తాను ఒకవేళ వీళ్ళు ఉన్నాక వీళ్ళు అక్కడ ఉండగా నాకు ఇక్కడ పనికిరాదు, నాకు ఇలా కాదు, వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు అని అంటే అతని ప్రకారం చేయొచ్చు. ఆ రంగా అతను చెప్పేది కూడా వినాలి. సాక్షిగా ఎవరైతే సమన్లు పంపబడ్డాయో గుర్తింపు పెరిగే సమయంలో వారిని దూరంగా బయట ఉంచాలి. అలా కాకుండా వారి ముందు సాక్షులతో కూడా కలిసి ఆ ముద్దాన్ని చూసే విధంగా నివారణ ఉండాలి. ఇదంతా పెరేడ్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందండి. పోలీసు వారికి మేజిస్ట్రేట్ గారు ఉంటారు, అది చేస్తారు. ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఇద్దరు ముగ్గురు కూడా కొట్టబడతారు. ముగ్గురు ఫలానా వాడు కొట్టాడు అంటారు. ఇద్దరు ముగ్గురు కూడా ఫలానా వాడు కొట్టాడే ఆ ముగ్గురికి కూడాను వేరువేరుగా ఈ ముద్దాన్ని చూపించాలి. ఆ ముందు వాడు ఉండడానికి వీల్లేదు. ఒకళ్ళ తర్వాత ఆ మనుషులు తీసే ఆ ఒక మనిషి వేడు ఇంకో రెండో మనిషి చూపించాలి. అలా అంతేగాని అందరూ ఒకసారి ఉండడానికి వీల్లేదు. అందరూ ఫలానా వాడు అన్నారు కనుక ఆ వ్యక్తినే వీళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు. అందరికీ ఒకటే రకంగా పెరేడ్ జరుగుతుంటుంది. సాక్షి అనుమాతిని గుర్తుపట్టక ముందర ఆ వ్యక్తిగత నేరాన్ని ఏమైనా ఒప్పుకున్నదా అనే విషయాన్ని తెలుసుకునవచ్చు. తను ఎవరినైతే గుర్తుపట్టుటకు వచ్చినాడో ఆ వ్యక్తి గురించి అదేవిధంగా తను గుర్తించే వ్యక్తి యొక్క
గుర్తింపు చిహ్నాల గురించి తెలుసుకోవచ్చు. ప్రతి సాక్షి ఒక్కొక్కరు మాత్రమే వెంట వెళ్ళను. అందరు సాక్షి అందరూ వెళ్ళాలి, ఒక్కొక్కటి వెళ్ళాలి. తర్వాత ఒకరు మా దగ్గర చెప్పాక 2-3 ఉన్నట్లయితే ఒక్కొక్కరు అందరిని ఒకేసారి పెట్టి గుర్తించండిరా నాకు లేదు. ఈ రకంగా ఈ పీరియడ్ వ్యక్తులు గుర్తుపెట్టే పీరియడ్ గురించి మనం తెలుసుకున్నాం. మరొక విషయం మీద విచారణ సాధారణ సూత్రాలు ఏముంటాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంత సెలవు మరి. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.